మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం, డబ్బు కోసం, రాజకీయాల కోసం ఎంతకైనా సరే దిగజారేటువంటి విష సంస్కృతికి వైఎస్ఆర్సీపీ పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పదవి కోసం, రాజకీయాల కోసం సొంత బాబాయిని సైతం గొడ్డలిపోటుకి అర్ధాంతరంగా ఏదైతే జీవితాన్ని వైఎస్ఆర్సీపీ నేత ముగించాడో అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకునే మొన్న ఏదైతే కడపలో సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి పరిస్థితి, దుస్థితి మనందరం కూడా చూసినటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలకు పేటెంట్ హక్కు అనేది వైసీపీ పార్టీ ఈరోజు గొడ్డల పార్టీగా పిలువబడేటువంటి పార్టీదిగా ఈరోజు ప్రజలందరూ కూడా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదే విధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క క్రిమినల్ మైండ్ ఆయన రాజకీయాలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్త హత్యకు గురవుతే మరి వాళ్ళ పత్రిక ఉంది, ఒక కరపత్రిక, వాళ్ళ పత్రిక ఉంది, ఒక అవినీతి పత్రిక. కనీసం కార్యకర్తని పెద్ద దస్తగిరిని ఎక్కడ కూడా ఉదహరించలేకపోయింది అని అంటే ఏ రకంగా అంటే పాము గుడ్లను పెట్టి తన గుడ్లు తానే పాము ఏ రకంగా అయితే మింగేస్తుందో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తన రాజకీయాలకు కానీ తన ధనదాహానికి కానీ తన డబ్బుకు కానీ ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ రకంగానే మరి మింగేస్తారనేటువంటిది కూడా పెద్ద దస్తగిరి విషయంలో మనందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పెద్ద దస్తగిరి ఈ రకంగా ఒక వైసీపీ నేత అనుచర గణంతో హత్య గావించబడితే కనీసం కార్యకర్త చనిపోయేటటువంటి బాధ ఆవేదన కూడా ఆ పార్టీలో లేదు అని అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క క్రిమినల్ మైండ్. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరు చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఆ రోజు వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద మరి తన సొంత పార్టీ కార్యకర్త చక్రాల కింద పడి నలిగి చనిపోతే కనీసం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ కనుక మనం చూస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా సరే కారు ఆపి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని హాస్పిటల్కి ఫోన్ చేసి
అక్కడ బెడ్ అరేంజ్ చేసుకుని అవసరమైతే మనకు ఎవరైనా పిఏ కానీ వీళ్ళు కానీ అనుకుంటే వాళ్ళని ఇచ్చి పంపించి